ఏంటి సోషల్ మీడియాలో ఏదో ఫేమస్ అవుదామని చెప్పేసి అనేసి వచ్చి ఏం చెప్పారు మీ గురువు? మన మీడియాస్లో వెళ్ళి మాట్లాడితే ఫేమ్ అవుతాం మనము, దాన్ని బట్టి మనము. నువ్వు శివశక్తి అని చెప్పేసి అంటున్నావు కదమ్మా, అది ఫేక్ అని అందరం అంటున్నారు. పూజ దానికి కూడా సపరేట్ గా పూజలు చేస్తే అలా వస్తుందని తెలుసు కానీ నీకు అట్లా రాదా? ఇప్పుడు ఇక్కడ దేవుడు వస్తుంది నీకు? ఇప్పుడు ఇక్కడ వస్తుంది అక్క. ఊగుతావు మరి ఇక్కడ? ఇట్స్ మీ స్నేహ ప్రేక్షకుల కోసం మళ్ళీ అడుగుతున్నాను నేను, నీకు అమ్మవారు వచ్చేదంతా కూడా ఫేక్ అంటున్నాను, నువ్వేమంటావు? లేదు ఫేక్ కాదు. మరి నిరూపించు, మరి దేవుణ్ణి తీసుకురా బయట. నువ్వు సంజన చేసిన వీడియోస్, సంజన కూడా ఒకప్పుడు ఇంటర్వ్యూస్లలో వచ్చి శివం మోగింది అవి చేసింది. సో మీరిద్దరు చేసిన పొరపాటు వల్ల ఎంతమందికి ఎఫెక్ట్ పడుతుందో మీకు తెలియదా? చెప్పింది నువ్వు తప్పు చేసినవరా, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఊగి అని ఆమె కూడా చెప్పింది. అబ్బా నీకు సంజన నీకు మంచి మాటలు చెప్పిందా? మరి సంజన చేసిన పని ఏంటిది మరి? ఇప్పుడు మీ గురుగారు రాకేష్ గారు అని చెప్పేసి అనేసి అని అంటున్నారు, అది నిజమేనా? రీసెంట్ గానే అన్న కాల్ అయితే చేసి, నేను అసలు విషయం అడుగుతా. ఇప్పుడు రౌడీ రాకేష్ తెలుసా నీకు? నిజం అమ్మవారు అయితే మరి ఇక్కడ దేవుడు రావాలి కదా? అంటే అప్పుడు తెలుసో తెలియక పొరపాటు అయితే చేసింది. అంటే తెలిసి తెలియక పొరపాటు కూడా చేయొచ్చు అంటారా? అయితే ఇప్పుడు రీసెంట్గా ఇంకో విషయం కూడా బయటకు వచ్చింది, మీ దగ్గర ఏదో అమ్మవారిని తవ్వి తీశారని చెప్పేసి అనేసి, అది అమ్మవారు మీరే పెట్టి అక్కడ అమ్మవారు ఉంది తీయండి అని చెప్పి. చాలా మంది కూడా అడిగే ప్రశ్న ఏంటిదంటే, నీకు నువ్వు శివశక్తివే కదా, నీ శివశక్తులే నిన్ను ఎందుకు బొట్టు బంద్ చేసి. చాలా వరకు శివశక్తులకు కూడా బ్యాడ్ నేమ్ తెచ్చిన, ఎప్పుడు బయటికి రాని వాళ్ళు కూడా నా కోసం బయటికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక టాపిక్గా మారింది సౌందర్య. ఈమె శివశక్త కాదా అని చెప్పేసి చాలామందిలో ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. అండ్ చాలామంది ఈమెని ఫేక్ అని చెప్పేసి అంటున్నారు. సో అది ఆమె నిజమైన శివశక్త, లేకపోతే ఫేకా, లేకపోతే ఆమె ఫేమ్ కోసం బయటకు వచ్చిందా, ఆమెను ఏమైనా బయటికి రప్పించారా, లేకపోతే ఆమె వెనుక ఉన్న కథ ఏంటి అసలు? సో చాలా వరకు అన్ని ఛానల్స్లో అయితే ఆమె ఫేక్ అని చెప్పేసి అని కొన్ని ఛానల్స్ వాళ్ళు అనడం జరుగుతుంది. సో ఈరోజు మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ ద్వారా నేను ఆమెని కలవడం జరిగింది. సో అంటే అసలు ఏంటి, అసలు ఇంత వైరల్ అవ్వడానికి గల కారణం ఏంటి, ఇంత ట్రెండ్లోకి తీసుకెళ్ళి ఆమెని ఫేక్ అనడం గల కారణం ఏంటని తెలుసుకోవడం కోసం ఈరోజు నేను సౌందర్య దగ్గరికి రావడం జరిగింది. సో సౌందర్య మన పక్కనే ఉంది. సో అన్ని విషయాలు తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది, అసలు మొదటి నుంచి ఇప్పటి వరకు అసలు ప్రస్తుతం ఆమె లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎలా ఉంది అనేదంతా కూడా మనం తెలుసుకుందాము, రండి. హలో సౌందర్య. హలో అక్క, ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. ఏంటి సోషల్ మీడియాలో ఏదో దాన్ని ఏమంటారు ఫేమస్ అవుదామని చెప్పేసి అనేసి వచ్చి కాస్త పొరపాటు జరిగింది అనుకుంటున్నావా? అనుకుంటున్నా అక్క. ఏం జరిగింది అనుకుంటున్నావు? అంటే తెలియకొచ్చిన ఫేమ్ కోసం అయితే రాలేదు, తెలియకొచ్చినా బయటికి వచ్చి ఇలా అయిపోయినా అనేది ఒకటి ఉంది. ఎందుకు రావాలనిపించింది సోషల్ మీడియాలోకి అసలు నీకు? అంటే పరిచయం లేదు, బట్ నేను కూడా అందరికీ తెలుస్తానేమో అనే ఒక రీజన్ మీద రావాలనుకున్నా. నీ ఏజ్ ఎంత?
ఇప్పుడు వచ్చేసి 16 రన్ అవుతుంది. 16 years. నీకు అంటే నువ్వు శివశక్తి అని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావా? చెప్పుకుంటున్నా. మరి అందరు ఫేక్ అంటున్నారు కదా. ఇక అమ్మవారే చూసుకుంటది అక్క. అమ్మవారే చూసుకుంటది. నేను ఫేక్ నిజము అమ్మవారే చూసుకుంటది. తప్పు చేస్తే ఆమెనే చూపిస్తుంది కూడా. నువ్వు మీ గురువు ఎవరు? హరిబాబు. హరిబాబు ఎక్కడ మీరు ఉండే ఊరి దగ్గర ఉంటారా? లే, తను హైదరాబాద్ లోనే ఉంటాడు. అంటే మీ గురువు గారు నియమ నిబంధనలు కానీ కొన్ని విధి విధానాలు కానీ కొన్ని కట్టుబాట్లు కానీ అవేం చెప్పలేదా నీకు? కొన్ని చెప్పారు కానీ అంత డీటెయిల్ గా అయితే ఏం చెప్పలేదు. ఏం చెప్పారు మీ గురువు? మన మీడియాస్ లో వెళ్ళి మాట్లాడితే ఫేమ్ అవుతాం మనము, దాన్ని బట్టి మనము చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇలా అయితే చెప్పలేదు. ఈ మాట అసలు నేను గురువుని కూడా అడగలేదు. అడుగుదామని ఆలోచన వచ్చింది కానీ అప్పుడు గురువు రెస్పాన్స్ కాలేదు. సో అలానే నేను కూడా వదిలేసిన. నువ్వు శివశక్తి అని చెప్పేసి అంటున్నావు కదమ్మా, అది ఫేక్ అని అందరం అంటున్నారు. మరి దానికి నువ్వు ఇచ్చే సమాధానం? నేనేమైనా తప్పు చేస్తే ఆ అమ్మవారు శిక్షిస్తుంది. ఇంకా నేను తెలియకుండా చేసిన తప్పు ఏంటిదంటే నా పొరపాటు స్టూడియోలలో ఊగడం. సో దానికి నేను ప్రతి ఒక్క శివశక్తులకు కానీ ప్రతి ఒక్క జోగినలకు కానీ అందరికీ సారీ చెప్తున్నా. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నా. నువ్వు ఫస్ట్ బాధపడకు. నువ్వు బాధపడుతూ సమాధానం చెప్పాలి. అంటే దీన్ని నువ్వు బాధపడితే భయపడుతున్నావు అని చెప్పేసి అనుకుంటారు. నువ్వు ఏడుస్తున్నావు అంటే నువ్వు ధైర్యాన్ని కోల్పోయినట్టే. నేను ఇంకొక మాట అంటే నువ్వు స్టూడియోలో దేవుని చెప్పడం అని చెప్పేసి అని అంటున్నావు కదా, శివశక్తికి అమ్మవారు ఎక్కడ వస్తుంది అసలు? పూజ దానికి కూడా సపరేట్ గా పూజలు చేస్తే అలా వస్తుందని తెలుసు కానీ నీకు అట్లా రాదా? అంటే నేను ఇప్పుడు వరకు నాకు ఇప్పుడు ఎలా అయితే ఇష్యూ అయిందో దాని తర్వాతనే నేను ఇవన్నీ తెలుసుకున్నా. అంతకుముందు నాకు అంతకుముందు నీకు అమ్మవారి ఏజ్ లో వచ్చిందిరా? 14 years లో వచ్చింది. అప్పుడు నేను 9th class చదువుతుండే. అంటే అమ్మవారు రావడం అంటే ఎట్లా వచ్చింది ఫస్ట్? ఇప్పుడు అమ్మవారు రావడం అంటే కొంతమందికి టెంపుల్స్ కి వెళ్ళగానే వెళ్ళిన పౌర్ణమి రోజు టెంపుల్ కి వెళ్ళినా కానీ అప్పుడు అలా ఏం అనిపించలేదు. నైట్ 1 కల్లా వచ్చింది. రాత్రి 1 గంట కల్లా అప్పుడు పౌర్ణమి స్టార్ట్ అయింది. ఆ టైంకి వచ్చింది. అంటే ఇప్పుడు వచ్చినప్పుడు నీకేమైనా గుర్తుందా? గుర్తు లేదు కానీ చాలా ఏడ్చినంట. పసుపు పెట్టుకున్న ముఖానికి బొట్టు పెట్టుకుని అవైతే వాళ్ళు చెప్తే గుర్తున్నాయి. నీకే అమ్మవారు వస్తారు? ఎల్లమ్మ తల్లి వస్తుంది. ఎలా చెప్పగలుగుతావు నీకు ఎల్లమ్మ తల్లి వస్తుందని? నమ్మకం అంటే ఇప్పుడు ఎలా అంటే మనం ఒక మనిషిని ఎంత అయితే నమ్ముతామో, మన గురించి పర్సనల్గా అతనికి ఎలా అయితే చెప్తామో, అతను ఎవరికి చెప్పరనే ధైర్యంతోనే కదా మనల్ని నమ్ముతాము అంటారు. సో నేను కూడా అలానే అమ్మ ఉంది, ఖచ్చితంగా ఏదో ఒక రోజు చూపిస్తుంది సత్యం అని అయితే ధైర్యంతో ఉన్నా. నువ్వు ఇందాక మాటికి 10 సార్లు అందరికీ సారీ అంటున్నావు. నేను ఫస్ట్ నా క్లారిటీగా సమాధానం చెప్పు. నీకు అమ్మవారు వచ్చిందని ఎల్లమ్మ తల్లి అంటున్నావు. ఎల్లమ్మ తల్లి ఎలా చెప్పగలుగుతున్నావు అసలు నువ్వు? అమ్మవారి యొక్క రూపం నాకు కళ్ళలో కనిపించింది. ఇందాక నాకు తెలిసింది అన్నావు కదా. తెలిసింది అంటే ఆ అమ్మవారి అన్న క్లారిటీ, అమ్మవారి రూపం కనిపించింది కదా. సో నాకు ఎల్లమ్మ తల్లి అనే పేరు కూడా తెలియదు కానీ ఆ తల్లి పేరు అలా పలికిచ్చింది నేనే అనే ఒక ధైర్యంతో. ఓకే. అంటే నీకు వచ్చింది ఎల్లమ్మ తల్లి. ఎవరు చెప్పింది నీకు ఎల్లమ్మ తల్లి అని? ముందు అమ్మవార్లు చాలా ఉంటాయి కదా సౌందర్య. ఇప్పుడు చాలా మంది అమ్మవార్లు ఉన్నారు. వేరే అమ్మవార్లు అయ్యి ఉండొచ్చుగా, ఎల్లమ్మ తల్లి అని చెప్పి నువ్వు ఎట్లా ఫిక్స్ అయినావు? అంటే నేను ఆ రోజు ఎల్లమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళిన. ఇంకొకటి నాకు కళలో కూడా రూపం కనిపించింది. నేను డెఫినెట్ గా ఎల్లమ్మ తల్లి అనుకున్నా. ఇలా పూజారి తాతను అడిగితే కూడా ఎల్లమ్మ తల్లి పూనింది అని కూడా చెప్పినారు. సో అప్పటి నుంచి నేను చాలా గట్టిగా నమ్ముతా ఎల్లమ్మ తల్లే ఉందని. మీ ఇంట్లో గద్దెలు అవి ఉన్నాయా? గద్దెలు వేయించిండ్రా మీరు? అంటే మీకు పట్నాలు అవన్నీ వేసినారు. ఇప్పుడు మీ గురువు గారు వచ్చారు అప్పుడు? మరి వచ్చారక్క. గురువు చేంజ్ చేసిండు? గురువు వచ్చాడు కానీ వీళ్ళతోటి పండుగలు చేయించినాడు కానీ తనైతే ఏమి చెయ్యలేదు. ఎవరితో నేను చేయించిండు అంటే ఇప్పుడు ఎలా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ శివశక్తులు ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు గురువు అంటే ఈయన జస్ట్ డబ్బుల వరకే బాధ్యత తీసుకున్నాడు. ఆ తర్వాత అదంతా నువ్వు ఇలా పట్నాలు వేసినప్పుడు నువ్వు ఇందులో వెళ్ళి ఇలా శివవు ఇలా పలుకు చెప్పు అనే వాళ్ళని వేరే పెట్టిండు, బోనం ఎత్తే వాళ్ళని వేరే పెట్టిండు. అలా జరిగింది. గురువు అన్నారు కానీ ఎక్కడ కూడా గురువు అంటే గురువే ఉంటారు కానీ ఎక్కడ కూడా తను ముందుకు రాలేదు. మీ గురువు ఎక్కడ ఇప్పటికి కూడా ఇంత సఫర్ అవుతుండే కూడా ముందుకు వస్తలేడు. సౌందర్య, నువ్వు చెప్పే మాటలన్నీ వింటుంటే కూడా నీకు అవగాహన లేదు అనిపిస్తుంది.
ఎస్ అక్క. వచ్చింది అమ్మవారే కావచ్చు, నేను కాదని చెప్పేసి అని అంటే నీకు అమ్మవారు వచ్చినప్పుడు నేను చూడలేదు, నేను వచ్చి నీకు ఈ అమ్మవారే అని చెప్పి నేను చెప్పలేను కూడా, నువ్వు అంటున్నావు ఎల్లమ్మ తల్లి అని చెప్పేసి అనేసి, అది మేము వినాలి అంతే, తప్పదు. ఇప్పుడు ఎందుకంటే నీకు వచ్చినట్టు మేము చూడలేదు. ఇప్పుడు ఇక్కడ దేవుడు వస్తుంది నీకు, ఇప్పుడు ఇక్కడ వస్తుంది అక్క. ఊగుతావు మరి ఇక్కడ? అదే కదా నేను చేసిన పొరపాటు. ఇప్పుడు ఊగు ఒక్కసారి, నువ్వు ఎల్లమ్మ తల్లి అని అంటే ఇప్పుడు నేను చూడలే కదా నీకు అమ్మవారు వచ్చింది, ఇప్పుడు నా కోసం ఒకసారి ఊగుతావా? లేదక్క. ఒక్కసారి ఊగు, నేను నమ్మట్లే నీకు దేవుడు వచ్చిందని. లేదు, అప్పుడు అంటే తెలియక నేను పొరపాటు చేసి. అదే అంటున్నా కదా, ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా మా వాళ్ళందరి, మా ఇట్స్ మీ స్నేహ ప్రేక్షకుల కోసం మళ్ళీ అడుగుతున్నా నేను, నీకు అమ్మవారు వచ్చేదంతా కూడా ఫేకే అంటున్నాను, నువ్వేమంటావు? లేదు, ఫేక్ కాదు. మరి నిరూపించు, మరి దేవుణ్ణి తీసుకురా బయటికి. అంటే అప్పుడు తెలియక జరిగిపోయింది కదా. తెలియక చేసిన పొరపాటు కాదు సౌందర్య, నువ్వు నీకొకటి నేను క్లియర్గా చెప్తున్నాను, నేను ఒక శివశక్తి అనే దాని గురించి ఫస్ట్ నీ క్లారిఫికేషన్ లేదు నీకు. నీకు వచ్చిన అమ్మవారిని తీసుకొచ్చి నువ్వు బయట తీసుకొచ్చి ఫేమ్ అవ్వడం కోసం బయటకు వచ్చేసి ఇవన్నీ చేయడం అని చెప్పేసి నేను అంటాను, నువ్వేమంటావు? ఫేమ్ అవ్వడానికి అయితే బయటికి రాలేదు. మరి ఇప్పుడు ఇక్కడ ఊగొచ్చు కదా. ఊగొచ్చు అంటే ఊగొచ్చు, కానీ ఇప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి కదక్క. అప్పుడు గుర్తుకు రాలేదు నిబంధనలు? అప్పుడు నాకు తెలియదు అక్క, నిజంగా తెలియదు. ఇలా చెయ్యాలి, ఇలా నాకు ఎవరైనా సపోర్ట్ ఇచ్చుంటే డెఫినెట్ గా నేను అలా చేస్తుండేదాన్ని, కానీ నాకు ఎవరు సపోర్ట్ లేరు అప్పుడు, మమ్మీ డాడీ తప్ప. మమ్మీ డాడీకి కూడా ఇలా పూజ చేయాలి ఇలాంటివన్నీ ఏమి తెలియదు అసలు. సో అది అక్కడ చిన్న పొరపాటు అది జరిగింది. పొరపాటు జరిగిందని చిన్న పొరపాటు నువ్వు అనుకుంటున్నావు సౌందర్య, నువ్వు చేసిన మిస్టేక్ అంతా ఇంత కాదు, చాలా దారుణమైన పొరపాటు చేశావు. సో మీ ఊర్లో అంటే నేను ఒక ఛానల్కు ఇచ్చానని చెప్పేసి ఒక దగ్గర విన్నాను, ఏ ఛానల్కి ఇచ్చావు నువ్వు? లోకల్ ఛానల్స్కి ఫస్ట్ ఇచ్చిన, తర్వాత అలా అలా కొంచెం ఫేమ్ ఉన్న ఛానల్స్కి అలా పిలవడం వల్ల వెళ్ళి పొరపాటు అయిపోయింది. ఫేమ్ ఉన్న ఛానల్స్ అంటే నీకు ఫేమ్ అవ్వదని ఉంది మైండ్లో? లేకుండే, కానీ ఛానల్స్ అంటే ఇప్పుడు చాలా మందికి ఎలా ఉంటుంది అక్క, అరే టీవీలో కనిపిస్తామనే ఒక ఆశ అంతే, కానీ ఫేమస్ కోసం అయితే కాదు. అంటే దేవుడు వచ్చిన వాళ్ళు నువ్వు దేవుడిని చెప్పుకోకుండా ఉండకుండా ఫేమస్ అవ్వడం కోసం ఛానల్ మెట్లు ఎక్కినామని చెప్పేసి అని నేను అంటున్నా, నువ్వేమంటావు? లేదక్క. మరి ఎందుకు వెళ్ళావు వాటికి? తెలియక చెప్తున్నా కదక్క, నాకు తెలియక అవగాహన లేక ఇలా వెళ్ళొద్దు అనే చెప్పే వాళ్ళు లేక వెళ్ళిననే, కానీ ఏదో కావాలని వెళ్ళి నేను స్టూడియోలలో ఊగాలని ఆలోచనతో అయితే నేను వెళ్ళలేదు. ఇప్పుడు మీ ఇంట్లో ఎల్లమ్మ గద్దెలు వేసారు కదా, ఎల్లమ్మ గద్దెలు ఎవరు వేస్తారు? ఒగ్గు వాళ్ళు, బైండ్లో వాళ్ళందరూ వచ్చిండ్రా? వచ్చారక్క. వాళ్ళందరేగా చేయాల్సింది? అవును, వాళ్ళందరేగా చేయాల్సింది. వాళ్ళే చేశారు? ఎవరు చేశారు? మీరు చేసుకున్నారా? లేదక్క, వాళ్ళే చేశారా? సో ఆ పద్ధతులన్నీ నీకు తెలిసినప్పుడు అక్కడ శివశక్తుల కంటే ఒక కట్టుబాట్లు విధానాలు నీకు అక్కడ వాళ్ళు ఏమేం చేస్తారని చూసినప్పుడు అవి చూసుకొని అమ్మవారి సేవలో ఉండాలి, కానీ ఇలా స్టూడియోస్కి వెళ్ళి మాట్లాడితే ఏమొచ్చింది నీకు? అంటే అలా తెలుసు, మన ధర్మం మనకేం చెప్తుంది? న్యాయంగా బ్రతకాలి, ప్రతి ఒక్కరి సంక్షేమాలు చూసుకోవాలి, మనం తప్పులు చేయకూడదని చెప్పేసి మన ధర్మం మనకు చెప్తుంది. నువ్వు అంటే నీకు ఏజ్ చాలా చిన్న ఏజ్ నీది. నీ ఏజ్ చూసిన కొద్దీ నేను ఇప్పుడు నాకు ఏం అనాలనిపించట్లేదు సౌందర్య, నిజంగా చెప్తున్నా. నువ్వు చేసిన మిస్టేక్ అంతా ఇంత కాదు. ఒక శివశక్తి అనే దాని గురించి దాంట్లో ఎంత పెద్ద పదం ఉన్నదో నీకు తెలియట్లేదు. శివశక్తి అంటే సాక్షాత్తు ఆ దేవుని రూపం, ఆ పేరులోనే మనకుంది. అంత వరం ఇచ్చిండు ఆ దేవుడు మనకు ఒక బండారికో విలువ ఇచ్చిండు, మనకు కట్టుబాట్లు ఉన్నాయి, ఒక విధి విధానాలు ఉన్నాయి మన శివశక్తి జోగిన్యాలకు. నువ్వు ఆ విధానాలు వాళ్ళు ఇప్పటివరకు ఇంతమంది చాలామంది శివశక్తులు వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చారు, అవి ఇచ్చారు. ఎక్కడైనా దేవుడు ఊగారా? లేదక్క. మరి ఎందుకు ఊగావు నువ్వు? నిజంగా నాకు తెలియదు అక్క, అసలు ఏదో వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అలా అయిపోయిందే, కానీ నేను కావాలని అయితే ఎక్కడ చేయలేదు. చాలా మంది కూడా నేను కావాలనే చేస్తున్న నాటకాలు ఆడుతున్నా అనుకుంటున్నారు. ఇప్పటికీ కూడా అలానే సోషల్ మీడియాలో నడుస్తుంది. నేనైతే నాకు గట్టి నమ్మకం అయితే ఉంది, అదే నమ్మకం తోటి ముందడుగు వేసినా, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. ఫేమ్ అవుదాం అనుకున్నావు, అది కాస్త రివర్స్ అయిపోయిందని అనుకుంటున్నావా? లేదక్క, మరి ఇంత బ్యాడ్ అయిపోతానని అయితే అనుకోలేదు. సౌందర్య మళ్ళీ మిస్టేక్ చేస్తున్నావు నువ్వు, అతి పెద్ద మిస్టేక్ చేస్తున్నావు నువ్వు మళ్ళీ. ఇప్పుడు ఇక్కడే కూడా గుర్తు పెట్టుకో, వాళ్ళ లెక్క పేరు తెచ్చుకోవాలని చెప్పేసి అనుకుంటే పేరు రాదు. ఆ అమ్మవారి కటాక్షం మన మీద ఉండి మనం చేసే పూజల బట్టి మనకు ఆ పేరు వస్తుంది తప్ప, ఆ అమ్మవారి సేవలను బట్టి మనకు ఆ పేరు వస్తుంది. మన అమ్మవారికి చేసే సేవలు, మనము గుళ్ళో చేసే సేవలు, వాళ్ళందరూ కూడా సేవలు చేస్తూ బయటకు వచ్చారు. అంతేకాని ఫేమ్ కోసం వచ్చి మీడియాల ముందు వచ్చి కూర్చొని వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు ఏ ఛానల్కి వెళ్ళి వచ్చారు? వాళ్ళు
ఏదో అక్కడ కొన్ని ఛానల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకొని వచ్చారు. వాళ్ళు వచ్చి ఛానల్స్కి ఇవ్వలేదు, వాళ్ళ దగ్గరికే వెళ్ళాయి ఛానల్స్. అంటే వాళ్ళ అనుగ్రహం తెలియజేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినాయి. వాళ్ళే కదా, ఇంకా చాలా మంది శివశక్తులు చాలా మంది ఎంతో మంది ఉన్నారు పెద్దవాళ్ళు, ఎంతో మంది చౌదరీస్లు ఉన్నారు, ఎంతో మంది పెద్ద పెద్ద శివశక్తులు జోగించులు చాలా మంది పేరు తెచ్చుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు, మన పురాతన నుంచి పేరు కాపాడుకుంటూ వచ్చిన పెద్దలు చాలా మంది ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎందుకు గుర్తుకు రాలేదు? నేను అప్పుడప్పుడు వీడియోస్లలో వాళ్ళు బోనాలు ఎత్తుకుంటే చూసిన, అలానే వాళ్ళు తెలుసు. నువ్వు బోనం ఎత్తుకుంటావా? ఎత్తుకుంటా అక్క. ఎన్నంతల బోనం ఎత్తుకుంటావు? 2 ఆగుతుందా బోనం నీకు? కొంచెం కొంచెం ఆగుతుంది అక్క. సో చూస్తున్నారు కదా, సో ఈ అమ్మాయిలో ఆలోచించే విధానంలో చూస్తే గనక సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ని బట్టి ఆ వీడియోస్ ప్రకారంగా మనం వెళ్ళి మనం కూడా అలా చేయొచ్చు, అలా ఫేమ్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి అనుకోలేదంటుంది. ఆమె మాటల్లో బట్టి మనకు అర్థమవుతుంది ఇది ఫేమ్ కోసం చేసామని చెప్పేసి, లేకపోతే వాళ్ళని చూసి ఇలా చేయాలని చెప్పేసి అనుకున్నామని చెప్పి నాకు అనిపిస్తుంది. నేనైతే నిజంగా చెప్తున్నాను, మన ధర్మాలను మనం కాపాడుకుంటాం సౌందర్య. నీకు దేవుడు వస్తారని ఇందాక చెప్తే నేను కూడా మళ్ళీ చెప్తాను, నాకైతే అవన్నీ ఏం తెలీదు. నువ్వు స్టూడియోలో ఊగడం అనేది చాలా పెద్ద తప్పు, అది చేసిన చాలా పెద్ద తప్పు. మళ్ళీ ఇంకోటి, నీ మైండ్ అనేది కూడా చాలా చిన్న పిల్లవి, నీకు అసలు ఏంటి అని కూడా తెలియదు నీకు అవన్నీ కూడా. నీ ఏజ్లో ఉన్న వాళ్ళు చాలామంది దేవుడు వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఏ స్టూడియోలో కూర్చోలేదమ్మా. వాళ్ళు దేవుడు సేవ చేస్తూనే ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరిచ్చి స్టూడియోలో కూర్చోలేదు. నీ తొందరపడతానం అనేది ఇక్కడ దాకా దారి తీసుకొచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతేనా? మేబీ అంతే అక్క. ఇప్పుడు నేను ఒక రీల్ చూస్తాను, ఒక దాంట్లో నువ్వు సంజన చేసిన వీడియోస్. సంజన కూడా ఒకప్పుడు ఇంటర్వ్యూస్లలో వచ్చి శివం మోగింది అవి చేసింది. సంజనకు నీకున్న సంబంధం ఏంటి అసలు? అక్క ఇప్పుడిప్పుడే తెలుసు, కానీ మాకు ఉన్న రిలేషన్ లాంటివి ఏం లేవు. ఇద్దరు కలిసి వీడియో చేశారు కదా? అంటే షూట్కి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో అది. ఎక్కడ షూట్ చేశారు మీరు ఇద్దరు? కొమరెల్లికి వెళ్ళినప్పుడు మల్లన్న సాంగ్ ఉండే, అప్పుడు అక్కడ అయ్యింది. ఓహో, మీ ఇద్దరు పరిచయం ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ ఇద్దరు పరిచయం? రీసెంట్ అక్క 2-3 వీక్స్ అలా అవుతుంది. అవునా? రీసెంట్ గానే, అంతకు మించి మాకు పరిచయం లేదు పెద్దగా. అదేంటి అంటే ఇప్పుడు ఆమె వీడియో ఎప్పుడు చేసింది షూట్? రీసెంట్ గానే. అది కూడా ఎట్లా పరిచయం నీకు సంజన? ఎలా అంటే ఇంటర్వ్యూకి వెళ్ళిన కదా లావణ్య అక్క కాడ, ఆ అక్క కూడా ఇదిగో ఈ అక్క కూడా నీలాగానే రా అని చెప్తే అక్క నెంబర్ ఇస్తే అప్పుడు కాంటాక్ట్ అయినా. అప్పుడు అలా అక్కనే షూట్ కి పిలిస్తే వెళ్ళిన. సంజన పిలిస్తే వెళ్ళావు నువ్వు షూట్ కి? సంజన రమ్మంటే వెళ్ళావు నువ్వు. సో సంజన మీడియా ముందుకు వచ్చి ఇట్లా శివ మోగింది కదా అని చెప్పి నువ్వు అలా ఊగుదాం అని చెప్పేసి? లేదు అక్క, అక్కని చూసి అయితే రాలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఎవరంటే నువ్వు సంజనే ఉన్నావు, సౌందర్య సంజన మాత్రమే ఊగిలా చేశారు. సో మీరిద్దరు చేసిన పొరపాటు వల్ల ఎంతమందికి ఎఫెక్ట్ పడుతుందో మీకు తెలీదా? తెలుస్తుంది అక్క, కానీ ఆ అక్కని చూసి అయితే నేను రాలేదు. చాలా మంది అదే అంటున్నారు కదా. అవును, చాలా మంది సంజన అక్కని చూసి మీరిద్దరు ఏదో ప్లాన్ వేసుకొని వచ్చినారు అనుకుంటున్నారు, కానీ నేను సంజన అక్కని చూసి అయితే రాలేదు. ఏదో నాకు తెలియక అవగాహన లేక అయితే వచ్చిన తప్పు ఒప్పుకుంటున్నా, బట్ వాళ్ళని వీళ్ళని అయితే అనుకోలేదు అక్క. సంజనకు నీకే సంబంధం లేదు. సో ఆమె వీడియో షూట్ ద్వారా మాత్రం నేను పిలిచింది. అదొక్కటే పరిచయం అంతే. ఇంకే ఆమె అడిగిందా నిన్ను, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నావు కదా నువ్వు, ఏం అడుగుతున్నారని చెప్పేసి అడిగిందా? యాక్చువల్లీ అక్క కూడా చెప్పింది, ఇప్పుడు వరకు ఇచ్చిన ఇంటర్వ్యూస్ చాలరా, నువ్వు మళ్ళీ బ్యాడ్ అయిపోతావు ఇయ్యకన్నది. సో అప్పటి నుంచి కొంచెం ఆపేసిన, అప్పటికి నాకు అదే లాస్ట్ అయ్యింది. ఆ తర్వాత ఇలా జరిగింది ఇంటికి వచ్చి, అదొక్కటి అప్పటికి కూడా నేను అనుకోలేదు మళ్ళీ అతను ఇలా ఇంటికి వచ్చి అవి అవుతావని. అక్క చెప్పింది కాబట్టి నేను ఆపేసిన. అంటే తను కూడా ఆల్రెడీ ఫేస్ చేసింది కదా, ఎలా ఉంటుందో ఇంటర్వ్యూస్, ఎలా బ్యాడ్ నేమ్ వచ్చిందో, అలానే నాకు కూడా చెప్పింది వెళ్ళకురా. ఆమె చెప్పింది ఆమె ఇట్లా స్టూడియోస్ లో ఊగొచ్చు ఏం కాదు అని చెప్పి చెప్పలేదు అక్క. చెప్పింది నువ్వు తప్పు చేసినవురా, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఊగి అని ఆమె కూడా చెప్పింది. అబ్బా నీకు సంజన నీకు మంచి మాటలు చెప్పిందా? మరి సంజన చేసిన పని ఏంటిది? మరి సంజన చేసిన పని, సంజన స్టూడియోలో ఊగలేదా? తెలీదక్క, కానీ చెప్పింది. ఆమె తప్పు ఎక్కడ చేసిందో నాకు తెలీదు, కానీ తనైతే నాకు ఇలా చెయ్యొద్దు అని. సంజన కూడా స్టూడియోలో ఊగింది తెలుసా నీకు? తెలుసు అక్క. మరి ఇందాక తెలియదన్నావు. అంటే అది స్టూడియోలో కాదంట, వాళ్ళ ఇంట్లోనంట. ఇంట్లోనా? ఇంట్లోనే అన్నది. ఓకే ఓకే సరే. సంజన అంటే మీడియా ఇటు వీడియో పెట్టగానే మీకు ఊపు వచ్చేస్తుందా? నిజమే అంటావా? అది రమ్మనగానే వచ్చేస్తుందా? అట్లా చెప్పరా?
సో సౌందర్య, నువ్వు చాలా మెంటల్ డిస్టర్బ్లో ఉన్నావు. సో నేను నిన్న అడిగి ఇబ్బంది పెడుతున్నా అని చెప్పి నువ్వు తప్పుగా అనుకో. జనాలకి క్లారిఫికేషన్ కావాలి. నువ్వు అనేది ఫేక్ అంటున్నారు. సో ఆ ఫేక్ అనేదో ఏందని నీకే వదిలేస్తున్నది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినా మళ్ళీ మొత్తుకుంటుంది. నీకు అమ్మవారు వచ్చే టైంలో మేము లేము, తర్వాత నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఊగమంటూ ఊగుతున్నావు. అది నిజమా కదా మాకు తెలియదు. అవైతే మేము చెప్పట్లేదు. సంజనకు నీకైతే ఉన్న సంబంధం అయితే ఏమీ లేదు. జస్ట్ మీరు ఒక వీడియో షూట్ కోసం అని పిలుచుకొని వెళ్ళారు. ఆమెతో ఇప్పుడు ఆమెతో మాట్లాడుతున్నావా? ఆమెతో మాట్లాడేం లేవు. ఓకే. సో సంజనకు సౌందర్యకి ఎలాంటి సంబంధం అయితే లేదు. ఆ అమ్మాయి అంటుంది సో వీడియో షూట్ కోసం అని వెళ్ళి కలిశాను, సో అంతే తప్ప అని చెప్పేసి అని అంటుంది. సో మీరు అక్కడ ఇవన్నీ మాట్లాడుకున్నారు అన్నమాట, ఇలా జరిగింది అలా జరిగింది అంటే. పెద్దగా అలా మాట్లాడుకోలేదు కానీ ఇంటర్వ్యూస్ ఇయ్యకురా అలా మాట్లాడుకున్నాం కానీ అంత క్లోజ్ అయితే కాదు. ఓకే. ఇప్పుడు నువ్వు కొన్నిట్లలో వస్తుంది, ఇప్పుడు మీ గురుగారు రాకేష్ గారు అని చెప్పేసి అని అంటున్నారు, అది నిజమేనా? లేదక్క. రాకేష్ బోనమన్న నీకు సంబంధం ఏమన్నా తెలుసా మీకు? రాకేష్ బోనమన్నకి నీకు ఎట్లా పరిచయం అసలు? ఏ పరిచయం ఏం లేదు. రీసెంట్ గానే అన్న కాల్ అయితే చేసిన, అదొకటి నిజం. కానీ ఏమని కాల్ చేస్తావు రాకేష్ అన్నకి? నాకు కూడా ఒక యాంకర్ అక్క మాట్లాడిచ్చింది, ఇట్లా నెగిటివ్ అవుతుంది ఒకసారి మీరు మాట్లాడండి అంటే అన్నతో మాట్లాడిన. అన్న ఇలా ఉంది మరి నువ్వేం చెప్తావు అంటే అన్న కూడా కొన్ని మంచివి చెప్పిండు. అంతే తప్ప అన్నకి నాకు ఏదో లింకు, అన్న గురువు అని చాలా మంది అంటున్నారు. అంతకు మించి మా మధ్య ఏ రిలేషన్ లేదు. రాకేష్ బోనమన్న మీ గురువు అని చెప్పేసి అన్నమని చెప్పేసి లేదు. అంటే ప్రూఫ్ లేకుండా ఎవరు ఎక్కడ ఏది మాట్లాడరు కదా, మరి అందుకే నేను అంటున్నా. మరి రాకేష్ బోనమన్నకి నీకు అంటే ఎట్లా పరిచయం ఏర్పడింది? అన్న ఎక్కడ కలిసిండు? ఏ గుడిలో? అన్న ఎక్కడ కూడా కలవలేదు. అంటే నేను గోల్కొండ బోనాలు అప్పుడు అన్నని చూసిన. నేనేమన్నా అంటే అక్కడ నేను రాకేష్ అన్నని చూసిన అని చెప్పిన. ఆ మాటని వీళ్ళు ఏమనుకున్నారంటే నేను రాకేష్ అన్న గురువు అని చెప్పిన అని. అదొక మాట మీద గురువు అన్న మాట వచ్చిందే కానీ నేను ఎక్కడ కూడా గురువు అని ఎవరికి కూడా చెప్పలేదు. అంటే ఇప్పుడు నువ్వు చేసిన దానికి అప్పుడు ఫస్ట్ లో మీ గురువు పేరు చెప్పమంటే చెప్పలేదు నువ్వు? అవును అప్పుడు ఎందుకు చెప్పలేదంటే గురువు చెప్పొద్దు అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు మీ గురువు పేరు? ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది అక్క. అప్పుడు కూడా చెప్దామని చాలా సార్లు ట్రై చేసినా కానీ. అంటే ఇప్పుడు నీ మీద బ్లేమ్ వస్తే గురువు పేరు మీరు తీసుకొచ్చి లేదు అలా అని అయితే అస్సలు లేదు. ఇప్పుడు గురువు అనేవారు మనకు విద్యా బోధ నేర్పుతారు, అన్ని చేస్తారు. మనకు మంచి వచ్చినప్పుడు గురువుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు. ఏదైనా అవ్వడం జరిగినప్పుడు మా గురువు మాకు ఇవన్నీ చెప్పలేదు అని చెప్పేసి అంటున్నాం. సో రాకేష్ బోనమన్నకి నీకు ఎలాంటి సంబంధం లేదు. రాకేష్ అన్నకు నీకు ఎట్లాంటి మాటలు ఇంతవరకు కలవలే కానీ మొన్న వీడ్స్ ఎందుకు కలుసుకోలేదు. ఏమన్నాడు అన్న? అంటే ధైర్యం ఇచ్చిండా నీకు? ధైర్యం అయితే ఇచ్చిండు. నువ్వు బాధపడకరా, నీ దగ్గర నిజంగా అమ్మవారు ఉంటే అమ్మవారికి వదిలేయి, అందులో ధైర్యం చెప్పిండు నీకు? ధైర్యం అయితే చెప్పినారు అన్న. అంటే నువ్వు ధైర్యం చెప్పిండని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కానీ నీ వల్ల ఎంతవరకు వాళ్ళ మీద రిమార్క్ తీసుకొచ్చిందని చెప్పేసి నీకు అర్థమవుతుంది? అర్థమవుతుంది అక్క. చాలా పెద్ద రిమార్కే వచ్చింది అనుకుంటున్నా. నా వల్ల అందరూ తలకి. ఇంతవరకు ఏ ఆడవాళ్ళు అన్నొచ్చి స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూస్ ఇచ్చారా? లేదు. చాలా మందికి ఆడవాళ్ళకి అమ్మవారు వస్తుంది. చాలా మందికి అమ్మవారు వచ్చినా సరే వాళ్ళ అమ్మవారి సేవలోనే ఉంటారు, టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు, పూజ చేసుకుంటారు. ఆ బండారితో అమ్మవారికి ఉన్న అనుబంధము వాళ్ళకి ఉంటుంది. దాంట్లో కొన్ని విధి విధాలు ఉంటాయి. కానీ ఏ ఆడవాళ్ళు వచ్చి ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇవ్వలేదు. మీ పేరెంట్స్ ఏమనలేదు నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తా అంటే? అన్నారు వద్దు ఆలోచిద్దాం అన్నారు. మమ్మీ ఒకసారి వెళ్ళి చూద్దామని అవగాహన మీద నేను అన్నాను కానీ ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది ఏమనుకున్నావంటే ఇంకా చాలా మంది అందరు ఫేమస్ అవుతున్నారు కదా, వాళ్ళలాగా సౌందర్య కూడా ఫేమస్ అయిపోతుంది, ఏది చేసినా నడుస్తుంది అని చెప్పేసి అనుకుని బయటకు వచ్చేసిన. అంతేనా? లేదు. చూద్దాం సౌందర్య. అంటే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు అనేది నీకు అర్థం కావట్లేదు. నీ వల్ల చాలా మంది శివశక్తులకు ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు నిజమైన శివశక్తులు కూడా నమ్మట్లేదు. ఇప్పుడు
అది చాలా పెద్ద మిస్టేక్ నువ్వు చేసింది. సో ఇట్లాంటి మిస్టేక్స్ ఏ శివశక్తి కూడా చేయకూడదని చెప్పేసి అని అంటున్నా. ఎందుకంటే చాలామందికి అవగాహన లేక బయటికి రావడం, ఇప్పుడు ఈ అమ్మాయిలాగా అవగాహన లేక ఏదో మీడియా ముందుకు వచ్చేద్దాము, మాట్లాడదాము అది ఇది అని చెప్పేసి అనేసి. సో ప్రతి ఒక్కరికి ఒక కట్టుబాట్లు కొన్ని విధి విధానాలు ఉంటాయి, అవి ఉంటాయి కాబట్టి సో అవి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, నువ్వు ప్రతి ఒక్క ఇంటిలో ఒక్కొక్కరి పేరు చెప్తున్నావు. ఒకసారి ఏమో రాకేష్ బోనం అన్నని చూసాను అక్కడ ఇక్కడ అని చెప్పేసి అంటున్నావు, వాళ్ళ పేర్లు చెప్తున్నావు. సో ఎవరిని చూసి మనం ఇన్స్పైర్ అవ్వద్దు. మనలో లేదు, ఎవరిని చూసి కూడా నేను ఇన్స్పైర్ అవ్వలేదు, జస్ట్ చెప్తున్నా, చూసిన అన్న అయితే. సౌందర్య, చాలా విషయాలు నీ నుంచి తెలుసుకోవాలని చెప్పి నేను ప్రయత్నిస్తున్నా. అది నువ్వు నెమ్మదిగా చెప్తున్నావు, నాకు అర్థమవుతుంది. నేను అసలు విషయం అడుగుతా ఇప్పుడు. రౌడీ రాకేష్ తెలుసా నీకు? తెలీదక్క, కానీ వీడియోస్లలో చూస్తూ ఉంటా. ఒక్క పేరు అయితే గుర్తు, రౌడీ రాకేష్ అన్న ఇలా ఉంటారు ఇలా అని తెలుసు. రౌడీ రాకేష్ ఎప్పుడైనా ఫోన్ మాట్లాడినావా? లేదక్క. ఒక ఛానల్లో రౌడీ రాకేష్ ని అన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా అని చెప్పేసి అని అన్నావు. లేదే, ఎక్కడ అనలేదా? అసలు రౌడీ రాకేష్ కి చూసి ఇట్లా ఆయనే ఇన్స్పిరేషన్, ఆయన మా కాడికి వచ్చిండు మాదిరి అని చెప్పేసి అన్నామంట, నిజమేనా? లేదక్క, ఎక్కడ కూడా మా కాడికి వచ్చిండు అదైతే చెప్పలేదు. కానీ ఈ మాట ఎందుకు వచ్చిందంటే, నీకు తెలుసు తెలియకు ఈ తప్పు చేసినావు, మేము ఒప్పుకుంటున్నావు, నీ తప్పు నువ్వు ఒప్పుకున్నావని చాలా వరకు ఇది అయ్యింది. అంటే కూర్చోవడం, శివశక్తులు కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు అన్న మ్యాటర్ వచ్చిందే కానీ అందులో ఏదో తప్పు అయితే అన్నని అలా అయితే చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ కూడా. అంటే తప్పు చెప్పాలంటే అంటే రౌడీ రాకేష్ పరిచయమా? లేదు, పరిచయం లేదు. అంటే అన్న కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియకేదో చేసినారని చెప్తున్నారు కదా, ఇప్పుడు బయటికి వస్తున్నాయి, అలా అని వచ్చింది. ఇప్పుడు బయటికి వస్తున్న విషయం కాదు సౌందర్య, నువ్వు మీడియా ముందుకు రాకముందు నీకు రౌడీ రాకేష్ అన్న పరిచయమా? లేదు, పరిచయం లేదు, అసలు పరిచయం లేదు. ఆయన ఎక్కడైనా కలిసినావా? ఎప్పుడు మరి ఆయన వీడియో చూసి ఇన్స్పైర్ అయినా అని చెప్పేసి అంటున్నా. లేదు, వీడియో చూస్తుండే కానీ ఇంప్రెస్ అవ్వడం అలాంటివి అయితే ఏం లేదు. తనతో ఇంత నువ్వు మాట్లాడలేదు. సో రౌడీ రాకేష్ కి అంటే ఆయన చూసి ఇన్స్పైర్ అయినా మీ ఇంటికి వచ్చాడని చెప్పేసి ఏదేదో మాటలు వస్తున్నాయి బయటకి, అట్లాంటిది ఏం లేదా? సో రౌడీ రాకేష్ గారికి తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి సౌందర్య అంటుంది. సో అది వాస్తవానికి అయితే ఆ అమ్మాయి చెప్పింది మనం నమ్మాలి కాబట్టి నేను రౌడీ రాకేష్ గారిని కూడా కనుక్కుంటాను, ఆమెకి వాళ్ళిద్దరికి అంటే పరిచయమా లేదా అనేది తెలుస్తుంది మాకు కూడా. సో రౌడీ రాకేష్ ఇంతవరకు పరిచయం లేదు, ఇన్స్పిరేషన్ తన అయితే తీసుకోలేదు. ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావు? ఎవరిని ఫేమ్ అవ్వాలని మాత్రం వాళ్ళిద్దరి పేర్లు చెప్పవు, ఇట్లా వీళ్ళలాగా నేను కూడా వస్తే బాగుంటది అని చెప్పేసి అనేసి. అంటే వాళ్ళు అలా ఉన్నారు కదా, ఒక పేరు అనేది మర్యాద అనేది. సో నేను అలా మర్యాద వస్తుంది అనుకున్నా కానీ ఇంత బ్యాడ్ అయిపోతా అని అనుకోలేదు అక్క. శివశక్తుల విధానాలే తెలియట్లేదు నీకు. ఫస్ట్ ఎలా బయటకు వచ్చి అది చేద్దాం అనుకున్నావు సౌందర్య? నువ్వు చేసిన మిస్టేక్ ఇప్పుడు చాలామంది శివశక్తులు కానీ జోగినీలు కానీ ఎక్కడ కూడా ఏం సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. నిజమైన శివశక్తులను కూడా చూసి వాళ్ళు వీళ్ళు ఈమె లాగానే అంత ఫేక్ అని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రతి ఒక్క వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చే మన ఈ యొక్క సొసైటీలో నువ్వు చేయడం వలన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నావు ఎంత ట్రోలింగ్ అవుతుంది నీ వీడియో, ప్రతి ఒక్కరు కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తాను? అండ్ వాళ్ళు కూడా హిందూస్ అయితే ట్రోలింగ్ చేయకుండా అయితే చెప్పగలుగుతాను అక్క. హిందూ ధర్మాన్ని నేనైతే ధర్మాన్ని కాపాడలేదు కానీ వాళ్ళ తరపున చైనా కాపాడాలని ఒక్కటైతే చెప్పగలుగుతాను. ధర్మాన్ని కాపాడలే అంటే చేసిన తప్పని ఒప్పుకుంటున్నా, తప్పని డెఫినెట్ గా. అంటే అట్లా దేవుడు కూడా తప్పు అంటావు అక్కడ? డెఫినెట్ గా తప్పు. నీకు అప్పుడు తెలియలే కానీ ఇప్పుడు తెలిసింది. అంటే ఒకవేళ ఇది గనక వాళ్ళు ఏమన్నా నిన్ను ట్రోల్స్ చేయకుండా ఏం చేయకుండా ఇది నిజమే అంటే మాత్రం ధర్మం కరెక్ట్ అంటావు. అప్పుడు కూడా అనట్లేదు కానీ చెప్తున్నా, అక్కడికి వెళ్ళి ఊగడం తప్పు, చాలా పెద్ద తప్పు. హిందూ ధర్మం అనేది చాలా గొప్పది. అంత పెద్ద గొప్ప పదాన్ని నువ్వు వాడుతున్నావు, అది కరెక్ట్ కాదు. ఇంకోటి నేను ఒక మాట చెప్తున్నాను, ట్రోల్స్ చేస్తున్నారంటే నువ్వు చేసిన తప్పు కాబట్టి ట్రోల్స్ చేస్తున్నారు. అక్కడ ఎందుకు ట్రోల్స్ ఆపమని వాళ్ళకి హిందూ ధర్మాన్ని ఏమన్నావు ఇందాక? నమ్మే వాళ్ళు హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళు అలా చేయకూడదని. నువ్వు హిందూ ధర్మాన్ని పాటించేదానివైతే అలా స్టూడియోలో కూర్చొని దేవుని చెప్పవు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ దేవుడు అమ్మవారికి తెలియదక్క. నేను కాపాడలేదు అది దేవునికి ఎరుక, కానీ నాకు తెలీదు. తెలిస్తే అసలు నేను అలా చెయ్యకపోతుండే.
సరే ఓకే. ఈ అమ్మాయి చేసిన వీడియోస్ చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు కదా. సో ఒక ఆ అమ్మాయి తప్పు అని ఒప్పుకుంటుంది, అందరము క్షమాపణ చెప్తుంది కాబట్టి సో హిందూ ధర్మం అనేది మనకు గౌరవించాలి, మనము అందరినీ గౌరవించాలి, అది రెస్పెక్ట్ చేస్తాం అందరం కూడా. సో ఆ అమ్మాయి తప్పైందని చెప్పి క్షమాపణ కోరుకుంటుంది కాబట్టి సో ట్రోల్స్ అనేది ఆపేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. ఆమె శివశక్తి కాదు అనేది ఆమె యొక్క వ్యక్తిత్వానికి వదిలేద్దాము, అమ్మవారికే వదిలేద్దాము, మనకు అవసరం లేదు అది. సో ఇక్కడ నుంచి ఒకవేళ స్టూడియోస్లోకి వెళ్ళి అక్కడిక్కడ ఊగమంటే ఊగుతావా? లేదక్క. పేరు రావడం కోసం లేదు. ఒక 1 year తర్వాత లేదక్క. ఇవన్నీ మర్చిపోతారు, ఇప్పుడు సోషల్ మీడియా అంతా మర్చిపోతారు. లేదక్క. లేదు. సో తర్వాత వెళ్ళి ఊగమంటే ఊగుతావు మళ్ళా? లేదు. ఊగొచ్చు కదా, ఎందుకు ఫేమ్ అవుతావు? లేదక్క. చెప్పిన కదక్క, ఫేమ్ కోసం అయితే నేను బయటికి రాలేదు. అందరు నన్ను ఫేమ్ కోసమే వచ్చింది అని అనుకుంటున్నారు, కానీ ఫేమ్ కోసం అయితే ఒకసారి గమనించండి, ఆమె స్టూడియోస్కి వచ్చినప్పుడు ఎలా అలంకరణతో రెడీ అయ్యి వచ్చిందో. సో మానసిక ఆవేదన అంటే ఆ లోపల గురయ్యే అమ్మాయి ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది చూడండి ఒక్కసారి. తప్పు ఒప్పుకోవడం కాదు, తప్పు చేయడం అనేది పెద్ద తప్పు. సో తప్పు ఒప్పుకున్నావు చూడు నువ్వు, అది గ్రేట్, ఒప్పుకుంటాను. నువ్వు శివశక్తి కాదు అని చెప్పి చాలామంది ఫేక్ 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 అనేసి అని అందరూ అంటున్నారు. సో అది ఫేకా రియలా అనేది నేను కూడా చెప్పలేను. ఎందుకంటే అమ్మవారు ఇప్పుడు నీ దగ్గర రమ్మంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ రాదని అంటున్నావు, అక్కడేమో వచ్చింది అని చెప్పేసి అని అంటున్నావు. సో అది అమ్మవారితో మాట్లాడడము ఆడడం అనేది కరెక్ట్ కాదు. అది నేనైతే అది ఒప్పుకుంటున్నాను. ఇంకొక విషయం అడగాలి ఇప్పుడు, ఇక్కడ పక్కన మీ పేరెంట్స్ కూడా వాళ్ళని కూడా పిలుద్దాము. సో మన పక్కన సౌందర్య వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. సో మనము అంటే ఆ అమ్మాయి గురించి చెప్పాలి అంటే ఆ అమ్మాయికి అంత అవగాహన లేదు అని నాకు అనిపిస్తుంది. స్టూడియోలో కూర్చొని కొంత రకంగా మాట్లాడి ఇప్పుడు ఆమె మానసికంగా చాలా డిస్టర్బ్ అయి ఉంది. సో ఇప్పుడు వాళ్ళ అమ్మగారితో కూడా మనం మాట్లాడదాము. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు శారద. శారద. సో మీ అమ్మాయికి నిజంగానే దేవుడు వస్తుంది అంటారమ్మా? నిజంగా దేవుడే వస్తున్నాడమ్మా. మరి అందరు ఫేక్ అంటున్నారు కదమ్మా. ఇంకా ఫేక్ అంటే ఇంకా అమ్మవారికే భారం వదిలేస్తున్నావు. కానీ ఇక్కడ నిజం అమ్మవారు అయితే మరి ఇక్కడ దేవుడు రావాలి కదా. అంటే అప్పుడు తెలుసో తెలియక పొరపాటు అయితే చేసింది. అంటే తెలిసి తెలియక పొరపాట్లు చేయొచ్చు అంటారా అమ్మ? మీరు పెద్దవాళ్ళు, మీరు చెప్పండి ఒక మాట. అంటే మా దాంట్లో ఇట్లా ఎవరికైనా వచ్చినా ఇట్లా చేయాలని ఎవరు చెప్పలేదు కాబట్టి అట్లా చేసింది. కానీ తెలిసి అయితే చేయలేదు, తెలియక అయితే ఒక తప్పు అయితే చేసింది. కానీ అమ్మవారు అయితే వచ్చేదైతే నిజం. అది నిజం, అది మీరు అంటున్నారు, మేము అనట్లేదు నిజం అని చెప్పేసి అనేసి. ఎందుకంటే ఆ అమ్మాయి కొన్ని చోట్ల ఊగినప్పుడు కొన్ని వాళ్ళు రమ్మనగానే వచ్చి కోపంగా చెప్పడము. అమ్మవారు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ వస్తుందా? అమ్మవారికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది, అమ్మవారికి ఒక దానికి పూజ అనేది ఉంటుంది, దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఏ ప్లేస్లో పడితే ఆ ప్లేస్ అమ్మవారు వస్తే ఎట్లా నమ్ముతారు అనుకుంటాను మీరు? అది అమ్మవారికి వదిలేసేయాలమ్మా, ఇంకా దానికన్నా మించింది అయితే ఏం లేదు. ఇంకా అమ్మవారికి ఎట్లా వదిలేస్తారమ్మా? అంటే ఇంకా అమ్మవారు వచ్చింది కాబట్టి ఇంకా మేము అమ్మవారు తల్లి నువ్వు ఉన్నావు, ఇంకా అది చిన్న పాప తెలుసో తెలియక ఒక పొరపాటు అయితే జరిగింది. కానీ తెలిసి అయితే ఇలా బయటికి వెళ్ళి ఇట్లా చేద్దామనే సమస్యతోనైతే చేయలేదు, కానీ చిన్న మిస్టేక్ అయితే జరిగింది. అది ఇంకా దానికన్నా ఇప్పుడు ఆమె ఏమంటుంది, నేను వీడియోస్ వీళ్ళవి వీడియోలు చూసాను, నేను కూడా అలా వెళ్ళి మాట్లాడితే నాకు కూడా పేరు వస్తుంది అని చెప్పి చేసినా అనుకుంటుంది అమ్మాయి. నిజమే అంటారా అది? అంటే వీడియో చూసిందో కానీ ఇట్లా బయటకు వచ్చి ఇట్లా పెద్దగా గొప్పగా చేసుకోవాలని అయితే సమస్య అయితే మీరే చెప్పమన్నారా మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడని చెప్పేసి? మీరెందుకు ఆపలేకపోయారు? మరి ఆమె తెలిసి తెలియక అంటే మీడియా ముందు మాట్లాడింది అని అనుకుందాము, మీరెందుకు ఆపలేదు అమ్మాయిని? అయితే చెప్పినా గానీ ఒకసారి చూద్దాం మమ్మీ అని అన్నది. అయితే చూసినా గానీ ఇంత ట్రోల్స్ చేస్తారు అందరని అనుకోలేదు. ఇంకా చేసినాక తెలిసింది ఇది ఇట్లా పోకుండా బాగుండునేమో, ఇంత మంచిగా ఉన్నది ఇంత ట్రోల్ అయిపోయిందని. చూడు మళ్ళీ సౌందర్య చెప్పిన మాట మీరు అదే చెప్తున్నారు. అంటే ఒక చెడ్డ పేరు వచ్చింది కదా అని చెప్పేసి అనేసి ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను మీరు. అదే మంచి పేరు వస్తే మాత్రం చేయొచ్చు, చెప్పొచ్చు. అది కరెక్ట్ అంటారా అమ్మ మీ ఉద్దేశంలో? శివశక్తి జోగిన్యాలకు ఒక పద్ధతి ఒక కట్టుబాట్లు ఒక విధి విధానాలు వాళ్ళకంటూ ఉంటాయి. ఈ రోజు మీ అమ్మాయి చేసిన పొరపాటు వల్ల వాళ్ళందరి మీద ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళందరూ కూడా ఫేక్ అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు తీసుకోగలుగుతున్నారు మీరు ఇప్పుడు చెప్పండి? ఇంకా వాళ్ళకే తెలియాలమ్మా, ఇంకా వాళ్ళకైతే అన్ని అమ్మవారు వస్తుంది వాళ్ళకే తెలియాలి. ఇంకా వచ్చింది తెలుసు, రాకుండా తెలుసు, ఆ భగవంతులు తెలుసు. కానీ మాకైతే ఇట్లా చేయాలి, అందరికి జోగినులకు ఇట్లా శివశక్తులకు ఇట్లా పేరు తెచ్చుకోవాలని ఇట్లా భద్రం చేయాలని ఆ ఉద్దేశం అయితే అసలు లేదు మాకు. మీ ఊరి విషయంకి వస్తే అమ్మ,
ఊర్లో మీకు సర్పంచ్ గారికి మీకున్న ఏదో గొడవ జరిగిందని లేకపోతే అలా ఇలా అని చెప్పేసి అంటే నిజమేనా అసలు అదంతా? అయితే అది మిస్టేక్లా పొరపాటు అయితే జరిగింది. ఏం జరిగింది అంటే ఇట్లా అనుకున్నారు కానీ అది మిస్టేక్ చెప్పి అంత నమ్మిండ్రు, చేసిండ్రు, బోనాలు కూడా ఎత్తిండ్రు. ఇప్పుడు కూడా నమ్మేటోళ్ళు బాగానే అమ్మకు నమ్ముతున్నారు, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. కానీ అది చిన్న ఏంటంటే మిస్టేక్ ఏం జరిగిందో తెలియలేదు. కానీ ఇప్పటికైతే మా తండ గర్భం ఉన్నారు కాబట్టి ఇంకా ఏదైనా మా సమస్య మేమేమే చెప్పించుకోవాలి. కానీ పక్క ఊరు అయితే ఎవరైనా ఏమైనా వాళ్ళే చూస్తారు, మేము తప్పు చేసినా వాళ్ళే చేస్తారు, వాళ్ళ తప్పున మాకే చూస్తారు. కానీ ఇలా సమస్య ఏమన్నా అయితే ఎవరు బాధ్యత తీసుకోవాలంటే మేము నలుగురు కూర్చొని మేమే మాట్లాడుకోవాలి. కానీ ఇది ఏదో మిస్టేక్ వాళ్ళు చేసిండ్రో మేము చేసిండ్రో కానీ అది మా గర్భం మా సమస్య కాబట్టి మా తండల పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు చేయవచ్చు, చెప్పవచ్చు. కానీ ఇప్పటికీ కూడా అది మా సమస్య మేమే తొలగించుకోవాలి, మేమే కనుక్కోవాలని అనుకుంటున్నాం అందరికైతే. అంటే ఇప్పుడు అక్కడ గుడి కడుతున్నారు కదా? అవునమ్మ, గుడి అయితే కడుతున్నారు. మీరు ఊరి చివరికి గుడి కడుతున్నారు అంటే ఊరు పల్మేర అవతల కడుతున్నాం. గుడి ఊరి పొలిమేరలో కట్టకూడదు కదమ్మా, పొలిమేరలో ఉండేది ఏంటిది అంటే ఇంకా పల్మేర అవతల కట్టవద్దు, చీడు జరుగుతుందని తెలుసు. కానీ అమ్మవారైతే నేను ఏడా వెలిగినానో ఆడనే కట్ట అంటే కట్టినాము. అంత పల్మరాన్ని కూడా ఆడగూడంగా ఒక అమ్మవారు లేకనే అనుకుంటారంట కదమ్మా. అది కూడా మాకైతే తెలియదు. కొంతమంది ఎవరన్నా ఇట్లా చెప్తుంటే తెలుసు. కానీ ఇట్లా అవతల కట్టాలి ఇవతల అన్నారు. వాళ్ళు కూడా ఇట్లా ఊర్లో కట్టుకుందాం, ఊర్లో చేసుకుందాం అని అన్నారు. కానీ ఇంకా ఎవరి మాట వినలేదు, మీరు మీకు నచ్చినట్టు మీరు చేయాలని చెప్పేసి మీరు అనుకున్నారు అంతేనా? ఏం లేదమ్మా అట్లా. అమ్మవారి ఇంకా నేను ఇన్నే ఉన్నా, నాకు ఇన్నే కట్టమంటే ఇన్నే కట్టినాం. ఇంకా దానికన్నా ఎక్కువ అయితే ఏం చేయలేదు. గుడికి చందాలు అందరినీ వసూలు చేస్తున్నారట, నిజమేనా? అంటే ఊరు వాళ్ళు రాసిండ్రు కానీ ఇస్తారులే, ఎక్కడ పోతారు, మన వాళ్ళే కదా, మన తండ వాళ్ళే కదా. ఇంకా మనకి హెల్ప్ చేసినప్పుడు ఇంకా వేరే వాళ్ళకు ఇవ్వకుండా ఏమి ఉండరు కదా. అమ్మవారి పేరు మిమ్మల్ని తిననికైతే కాదు కదా అని అనుకున్నారు, రాసిండ్రు. కానీ ఇంకోసారి మేమైతే పోలేదు, కరెక్టే, అది వాస్తవమే. ఇప్పటికీ కూడా వాళ్ళు ఇస్తానే అంటుండ్రు. కానీ మధ్యలో ఏం పొరపాటు అయిందో ఏమో, అదైతే చిన్న మిస్టేక్ అయితే జరిగింది. చాలా మందిలో ఒక డౌట్ అమ్మా, ఇప్పుడు మీరు మీ సౌందర్య కానీ ఇవన్నీ కానీ మీ అంతా ఈ అమ్మవారు అనేది ఇదంతా చేయడం అనేది డబ్బు కోసమే చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు, మీరేమంటారు? అంటే అమ్మ మేము డబ్బు కోరం చేయాలని మాకు ఆశ లేదు. మేము ఏందంటే అమ్మవారు ఉంది, గుడి కట్టించుకోవాలి, నలుగురు రావాలని. కానీ ఇలా వాళ్ళ అమ్మవారి పేరు బదనాం చేసి 10 రూపాయలు తీసుకోవాలి, సంపాదించుకోవాలని ఆశ అయితే లేదు. మేము ఒకవేళ అట్లా చేస్తే అమ్మవారే చూసుకుంటుంది. అమ్మవారి కన్నా మనకి ఎవరైతే చేయరు, అదైతే అమ్మవారికి అయితే భారం ఇస్తున్నా. నేను కూడా ఒక మాట చెప్పా, అంటే అందరూ ఏదో డబ్బుల కోసమే నటిస్తున్నారు అంటున్నారు కదా అక్క. బై సపోజ్ ఇప్పుడు మాకు తినడానికి లేదంటే నటిస్తున్నాం అనుకోవచ్చు. మాకు పొలం ఉంది, అందులో పండించుకుంటున్నాం, మంచిగానే ఉన్నాం. మంచిగా లేదనేది, మాకు సంపాదన లేదు, డాడీ పని చేయలేరు అంటే ఒప్పుకుంటాం. కానీ మేము నిజంగా ఇంత దిగజారిపోయి అలాంటి అమ్మవార్ల పేర్ల మీద బద్నాం చేసుకొని డబ్బులు సంపాదించాలనేది అయితే అస్సలు లేదు అక్క. అయితే ఇప్పుడు రీసెంట్గా ఇంకో విషయం కూడా బయటకు వచ్చింది, మీ దగ్గర ఏదో అమ్మవారిని తవ్వి తీసారని చెప్పేసి అనేసి, అది అమ్మవారు మీరే పెట్టి అక్కడ అమ్మవారు ఉంది తీయండి అని చెప్పేసి అని అందరు అని చెప్పేసి అని విన్నాం, నిజమేనా? ఇంకా ఆ మాట అమ్మవారికి వదిలేస్తున్నాం. అంటే అమ్మవారు ఉందా అక్కడ నిజంగా? ఓ అమ్మవారు ఉందా లేదా అనేది అవన్నీ కూడా అమ్మవారు తప్పు చేస్తే మమ్మల్ని చూసుకుంటది. తప్పు చేయనప్పుడు ఇక అమ్మవారికి వదిలేస్తున్నాం. నిజంగా మేము అంత పెద్ద తప్పే చేస్తే ఆమెని శిక్షిస్తుంది. ఇక ఆమె కన్నా పెద్దోళ్ళు లేరు కదా అక్క. సో మొత్తానికి అమ్మవారు శిక్షిస్తుంది ఏదైనా సరే అని చెప్పేసి మీరు అంటున్నారు. మీ అమ్మగారు ఏమంటున్నారు? మా ఊరి సమస్యలు మా సమస్యలు మాకుండా మేము మాట్లాడుకుంటామని చెప్పేసి అని వాళ్ళు అంటున్నారు. సో వాస్తవానికి ఇప్పుడు మధ్యలో వచ్చి మీరు వచ్చి సోషల్ మీడియాలో కూర్చొని ఇవన్నీ చెప్పి మాకున్న శివశక్తులు ఎవరైతే జోగించులు ఉన్నారో వాళ్ళందరి మీద తీసుకొచ్చి పెట్టేయడం అనేది కరెక్ట్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు చేసిన విధానం, ఇప్పుడు మీ ఊరి సమస్య మీరు చూసుకొని కూర్చొని మాట్లాడుకొని ఏం చేస్తారో మీ ఇష్టమో చేసేదండి. నువ్వు వచ్చి సోషల్ మీడియాలో కూర్చొని ఇలా శివమోగడం ఇలా చేయడం అనేది ఇలా రావడం తప్పు కదా అని చెప్పి అందరు ప్రశ్నిస్తున్నారు. ఇది తప్పు కదా, అమ్మవారిని ఇలా తీసుకురావడం కరెక్ట్ కాదు కదా, అమ్మవారు ఎక్కడ వస్తుంది మేము చాలా మంది శివశక్తులు కూడా ఒకటి చెప్తున్న గుర్తుపెట్టుకోండి, బండారికి
ఒక గొప్ప పెద్ద ప్రాధాన్యత ఉండేది. అమ్మవారు ఇచ్చే వరం కూడా ఆ బండారులోనే ఇస్తుంది. ఆ బొట్టు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా శివశక్తి దగ్గరికి జోయిన్ దగ్గర వచ్చి అమ్మ మీ చేత బొట్టు పెట్టి మాకు దీవించండి అమ్మ అంటే వాళ్ళు పెట్టే ఆ బొట్టు వల్ల అందరికీ మంచి జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి ఎంతో పేరున్న పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఎంత పెద్ద తీసుకోవచ్చో చెప్పి ఇప్పుడు పెద్ద పెద్దలు బయటకు వచ్చి ఇప్పుడు మీడియా ముందు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు దేనికోసం అని ఇదంతా? తప్పు చేసిన ఒప్పుకుంటున్నా మీడియా ముందు అందరికీ పేరున్న వాళ్ళ పాదాలకి నమస్కారం చేసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నా. సో ఈ విషయాలన్నీ ఇలా వచ్చేసాయి సౌందర్య. ఇవి రీసెంట్గా మన కొంతమంది శివశక్తులు మీ ఇంటి దగ్గరికి వచ్చారా? ఎస్ అక్క. వచ్చి నీకు బొట్టు బంద్ చేశారు అని చెప్పేసి అన్నారు కదా, అంటే తర్వాత ఏం జరిగింది? బొట్టు బంద్ చేశారు కదా నీకు, తర్వాత నీతో దేవుణ్ణి చెప్పడం అనేది ఏం చేయట్లేదు? ఏం చేయట్లేదు, ఇంట్లోనే ఉంటున్నావా? ఎందుకని? ఎందుకనంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయంట అక్క. బండారి కులం అని శివశక్తి ఇప్పుడిప్పుడే తెలుసక్క. ఇలా చౌదరీస్ ఉంటారని పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుసు. బొట్టు చాలా మంది కూడా అడిగే ప్రశ్న ఏంటిదంటే నువ్వు శివశక్తివే కదా, నీ శివశక్తులే నిన్నెందుకు బొట్టు బంద్ చేసిరనే ప్రశ్న కూడా వచ్చింది. ఇప్పుడు ఎందుకు బంద్ చేసిర్రో, నేను తప్పు చేసిన కాబట్టి ఒప్పుకున్నా కాబట్టి వాళ్ళు బంద్ చేసిరని నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటిదంటే శివశక్తులలో కలుపుకోవడానికి కూడా బొట్టు బంద్ చేస్తారు అనేది కూడా నాకు కొంచెం కొంచెం తెలుసు. నువ్వు శివశక్తి కాదు ఫేక్ అనే అంటున్నారమ్మా. నిన్ను తీసుకెళ్ళి శివశక్తి ఎలా కలుపుకుంటా అనుకుంటున్నావు నువ్వు? అనుకుంటున్నాక వాళ్ళు శివశక్తి కాదని చెప్పి నువ్వు చెప్పి వాళ్ళకు నిజంగా నాకు దేవుడు వస్తాడు అని అనిపిస్తే డెఫినెట్ గా వాళ్ళే కలుపుకుంటారనే నమ్మకం అయితే నాకుంది. ఆ నమ్మకం నీకుంది. నేను మళ్ళీ చెప్తున్నాను సౌందర్య, శివశక్తులతో కానీ వారి యొక్క పద్ధతులు, కట్టుబాట్లు, విధానాలు అన్నీ కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళకంటూ కొన్ని పద్ధతులు, కొన్ని విధి విధానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నువ్వు అవన్నీ పద్ధతులు కూడా ఏమి పాటించకుండా నువ్వు వేసిన స్టెప్స్ వల్ల ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చు. సో వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నాను? నువ్వు చెప్పింది నిజమే అక్క. చాలా వరకు శివశక్తులకు కూడా బ్యాడ్ నేమ్ తెచ్చిన, ఎప్పుడు బయటికి రాని వాళ్ళు కూడా నా కోసం బయటికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఎవరు నిజమైన శివశక్తులు, ఎవరు అబద్ధము అనే దాని మీద కూడా ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. అందరికీ కూడా పేరున శివశక్తులకు కానీ జోగినకు కానీ ఎవరికైనా సరే క్షమాపణలు కోరుకుంటున్నా. మళ్ళీ తప్పు రిపీట్ చేయనని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. మీరు కూడా తప్పుని మన్నించాలని అడుగుతున్నా. తప్పకుండా. నువ్వు తప్పు చేసావా లేదా అని నీ అంతరాత్మకు తెలియాలి. నువ్వు శివ మూగడం అనేది అయితే నిజంగా ఫేక్ అని చాలామంది అంటున్నారు. ఇప్పుడు నా ముందు అయితే నీకు దేవుడు రాలేదు, మరి అది నిజమా కాదని నేను తెలిసి చెప్పాలి. నేను అంత అమ్మవారికే వదిలేస్తున్నాను. నేను కూడా నువ్వు అదే విధంగా అమ్మవారికి వదిలేస్తున్నా అంటున్నావు. అమ్మ థ్యాంక్ యూ అమ్మ, మీరు ఇక్కడ థ్యాంక్ యూ. సౌందర్య, నువ్వు మొదటి నుంచి ఇప్పటి వరకు తప్పైంది క్షమించండి, తప్పైంది క్షమించండి అనే పదమే మాట్లాడుతున్నావు. సో నీకు శివశక్తులు వచ్చి బొట్టు బంద్ చేశారు అంటే సో దానికంటే ఒక కారణం అనేది ఉందని చెప్పి నువ్వు అన్నావు. సో దాంట్లో మాట్లాడతారు అది ఇది అని చెప్పేసి అని అంటున్నావు. నువ్వు ప్రతి దానికి కూడా ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే శివశక్తులకు అంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎంత రెస్పెక్ట్ చేస్తామో మీకు తెలియదు. ఎవరు వచ్చి ఇక్కడ స్టూడియోస్లో ఎక్కడ ఊగలేదు, ఎవరెక్కడేం చేయలేదు. మీడియా వాళ్ళు నేనేం ట్రోల్స్ చేయడం వాళ్ళకి ఏం పని ఏం లేదు. నువ్వు చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు అది ఇది అంటున్నావు కదా, నువ్వు చేసినప్పటికీ వాళ్ళు నేను ట్రోల్స్ చేస్తున్నారు. దానికి ఏం చెప్పాలనుకుంటున్నాను? చెప్పాలనుకుంటున్నాక శివశక్తులకు కానీ జోగినకు కానీ మళ్ళీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. మళ్ళీ పొరపాటు అయితే చెయ్యను. నాకు నిజంగా దేవుడు వస్తున్నాడు, అబద్ధపు దేవుడు వస్తున్నాడు, అదైతే అమ్మవారికే వదిలేస్తున్నా. నిజమని నమ్మే వాళ్ళకి అది నిజము, అబద్ధమని నమ్మే వాళ్ళకి అది అబద్ధము. అబద్ధం చెప్తే అమ్మవారు చూసుకుంటుంది, నేను నిజం చెప్పినా అమ్మవారే చూసుకుంటుంది, అబద్ధం చెప్పినా అమ్మవారే శిక్షిస్తుంది. సో అమ్మవారికి వదిలేస్తున్నా, అమ్మవారికి వదిలేస్తే అందరికి క్షమాపణ చెప్తున్నా అంటున్నా. సో సౌందర్యతో అయితే ఇప్పటిదాకా మనం మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరినీ నేను క్షమించండి, నేను తప్పు చేశాను అని చెప్పేసి అని అంటుంది. సో అమ్మాయి చాలా చిన్న ఏజ్ అమ్మాయి, ఆ అమ్మాయికి అంత మెచ్యూర్ కూడా మాట్లాడేది అంత కూడా లేదు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఆ అమ్మాయి వాస్తవంగా ఇప్పుడు అందుకే ఒక మాట, ఏదున్న అమ్మవారే చూసుకుంటుంది. నేను సాక్షాత్తు ఆ అమ్మ తల్లి
అంత అమ్మవారే చూసుకుంటుంది. మనం కూడా ఈ ట్రోల్స్ అనేది ఆపేద్దాము. ఈ అమ్మాయి పట్ల జరిగిన దాని గురించి ఈ ఇందాక వాళ్ళ అమ్మగారు ఒక మాట అన్నారు, మా ఊరి సమస్య మేము చూసుకుంటాము, మా ఊర్లో పెద్దలు మేము అందరం కలిసి మాట్లాడుకుంటాము, గుడి విషయమా మా ఊర్లో వాళ్ళతో మేము మాట్లాడుకుంటాము అని చెప్పేసి అని అంటున్నారు వాళ్ళంతా కూడా. సౌందర్య, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నువ్వు ఏమైనా అనుకో, నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు అది. మనకంటూ ఒక ధర్మం అనేది ఉంది, ఆ ధర్మాన్ని మనం కాపాడాలి. ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి ఇలా చేయడం చాలా తప్పది. ఇంకొక విషయము, ఏ స్టూడియోకి వెళ్ళి అంటే ఇప్పుడు నేను అన్నా కదా నువ్వు ఆపేయడం అంటే అది కూడా కరెక్ట్ కాదు. అది ఇప్పుడు నీకు రమ్మంటే నీకు దేవుడు రావట్లేదు, అక్కడేమో వచ్చిందని చెప్పేసి అని అంటున్నావు. నువ్వు నిజమా ఫేక్ అనేది కూడా నేను నీకే వదిలేస్తున్నా, అమ్మవారికే వదిలేస్తున్నా. సో నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాను, సోషల్ మీడియా అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, దానికి మంచికి వాడుకోవాలి. ఈజీగా ఫేమ్ అయిపోతాము, ఒక్కరిని చూసి ఫేమ్ అయిపోతాము అనుకోవడం చాలా పెద్ద తప్పు. నువ్వు చాలా చిన్న ఏజ్ నీది, అమ్మవారి సేవ చేసుకో, కాదనట్లేదు, ఆలోచించి అడుగు వేయాలి ఏదైనా కూడా. ఇంకొకటి, నువ్వు డబ్బు కోసం చేస్తున్నావు అంటే కాదని చెప్పేసి అని అన్నావు, అది కూడా అమ్మవారు చూసుకుంటుంది అన్నావు. సో చూసారే కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం సౌందర్యతో మాట్లాడిన విషయాలు. సో నేను ఎందుకు ఈ అమ్మాయితో ఇంటర్వ్యూ చేశాను, సోషల్ మీడియా తెగ ట్రెండింగ్ చేసేస్తున్నారు ఈ అమ్మాయిని. ఎందుకు అంటే నేను మన ఛానల్లో జోగిని లైఫ్ స్టైల్ కానీ శివశక్తి లైఫ్ స్టైల్ కానీ అందరినీ చూపిస్తూ ఉంటాను కాబట్టి, సో ఈ శివమోగడం అనేది నిజంగా నేను తీసుకోలేకపోతున్నాను. చాలామంది ట్రోల్స్లు చేయడం అవి నాకు చాలా బాధగా అనిపించింది కాబట్టి నేను దగ్గర సౌందర్య గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. సో ఈ అమ్మాయి ఏమన్నదంటే, నేను చేసిన తప్పే, దానికి క్షమించమని చెప్పేసి నా అమ్మాయి కోరుకోవడం జరిగింది. సో మా దాంట్లో కొంతమంది శివశక్తి పెద్దవాళ్ళు కూడా వెళ్ళి అమ్మాయికి బొట్టు పని చేయడం జరిగింది, తర్వాత మాట్లాడతామని చెప్పేసి అన్నారు. సో దాన్ని కూడా గౌరవించాలి, పెద్దలను కూడా గౌరవించాలి కాబట్టి సో తప్పకుండా ఆ అమ్మాయి ఇక్కడ నుంచి తప్పులు చేయనని చెప్పేసి అని అంటుంది. తప్పు చేసింది, కానీ ఇక్కడ నుంచి నువ్వు ఎలాంటి స్టూడియోస్లలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఊగడం అనేది చాలా పెద్ద పొరపాటు. అది నీకు అమ్మవారు వచ్చేది ఎంత సత్యం అనేది నీకు తెలుసు అది. సో చూసారు కదా ఫ్రెండ్స్, సౌందర్యతో ఈరోజు మనం మాట్లాడిన విషయాలన్నీ కూడా. సో మీ కామెంట్స్ నేను తప్పకుండా చదువుతాను. సో దయచేసి ఆ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, ఆమె తెలుసో తెలియక చేసిన పొరపాటుని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయిపై వచ్చే ట్రోల్స్ అన్నీ కూడా ఆపేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. రిక్వెస్ట్ ఇది. సో మనం అందరినీ గౌరవిస్తాము, సో అమ్మాయిని కూడా మనం గౌరవించాలి కాబట్టి ఆమె చేసిన పొరపాటుకి క్షమాపణ అడిగింది కాబట్టి సో మనం అందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి అని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.